బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెనిజులాలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం అయితే మారిపోయింది. ఇటీవల అమెరికా ఆధీనంలో ఆ అధ్యక్షుడు ఉన్నాడు. ఆ తర్వాత సైనిక చర్య తర్వాత అయితే భారీ మార్పులు వెనిజులాలో చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వెనిజులా అధ్యక్షుడిగా ట్రంప్ ఉంటాడు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా అధ్యక్షునైతే నియమించింది వెనిజులా. అమెరికా సైనిక చర్య అనంతరం వెనిజులాలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశ అధ్యక్షుడు నికోలస్ ముదురోన్ను అమెరికా దళాలు అదుపులోకి తీసుకోవడం, ఆయన్ను న్యూయార్క్ తరలించడంతో అక్కడ ప్రభుత్వంలో భారీ మార్పులు సంభవించాయి. వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెన్ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమితురాలయ్యారు. ఈ మేరకు వెనిజులా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలనాత్మక ఆదేశాలను జారీ చేసింది. అమెరికా దళాల ఆపరేషన్లో అదుపులోకి తీసుకున్న అధ్యక్షుడు నికోలస్ ముదోరో అందుబాటులో లేని సమయంలో ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెట్ తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించాలి అని సూచించింది. పరిపాలన నిరంతరాయంగా సాగేలా చూడాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు అయితే అధ్యక్షుడు బలవంతపు గైర్హాజరీలో దేశ ప్రభుత్వ పరిపాలన సార్వభౌమాధికారాన్ని రక్షించడానికి వర్తించే చట్టపరమైన నిబంధనలు నిర్ధారించడానికి త్వరలో చర్చించనున్నట్లుగా కూడా పేర్కొంది. అయితే మరోవైపు అయితే ఏం జరుగుతుంది అంటే ఇక ట్రంపే కొనసాగుతారు వెనిజులా అధ్యక్షుడుగా అంటూ కూడా కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖచ్చితంగా పరిపాలన సాగిస్తారు అంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి వెనిజులాలో ఏం జరగబోతుంది రాజకీయంగా అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. మొత్తానికైతే వెనిజులాపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాల తర్వాత భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సంచలనానికి తెరలేపారు. తాను వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. దీనికి సంబంధించి ఓ ఫోటోను తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతూనే వెనిజులాకు కూడా తాత్కాలిక అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉన్నట్లుగా అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ వార్త వెనిజులాలో అదేవిధంగా ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారింది.